నమస్కారం అండి, దిస్ ఇస్ #you. సీదిరి అప్పలరాజు గురించి ఈరోజు ఒక బ్రేకింగ్ న్యూస్ ఉంది. ఆ బ్రేకింగ్ న్యూస్కి వెళ్లే ముందు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి ఆ సీదిరి అప్పలరాజుకి మిగిలిన ఎంతో కొంత, అంటే చివరికి మిగిలిన ఒక 4-3 మెతుకులు ఉంటాయి చూడండి గిన్నెలో, ఆ గిన్నెలో ఉన్న మొత్తం పరువును కూడా తీసి మొన్న ఎండగట్టేసిపోయాడు. ఎవరన్నా ఎక్కడన్నా చనిపోయిన కుటుంబం, అగ్రీవ్డ్ కుటుంబం దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తారు. దానికి విపరీత పోకడిగా ఈ సోకాల్డ్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయి అక్కడ సీదిరి అప్పలరాజు కుటుంబాన్ని, వాళ్ళ వైఫ్ని, దాంతో వాళ్ళ కొడుకుల్ని పెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టాడు. దాంతో నవ్వులు పాలైపోయాడు జగన్మోహన్ రెడ్డి. సీదిరి అప్పలరాజు కూడా అయినా ఇతను వస్తానంటే మీరెందుకు రావటం సార్, పోయి మీరు ఆ దానయ్య కుటుంబాన్ని ఓదార్చాలి అని చెప్పాలి. అంటే ఎలాగో కేసుని మాఫీ చేసేసి వేరే అతన్ని పెట్టి సిద్ధుని మొత్తం మార్చిన విషయాలు జగన్మోహన్ రెడ్డి బయట ప్రజలు ఎవరికీ చెప్పడు, ఆ విషయాల మీద ఖండించడు. ఇది కాకుండా మొత్తం అంటే చేసింది కొడుకు అయితే పెట్టింది ఇంకొక అతన్ని. ఇది కాకుండా కొడుకుని తప్పించే ప్రయత్నం చేస్తే కొడుకు అక్కడ ఉండి సిపిఆర్ చేశాడంట. మళ్ళీ వెనక్కి సిపిఆర్ ఫుల్ ఫామ్ అడుగుతాడు. ఆ సిపిఆర్ ఫుల్ ఫామ్ లో కూడా నవ్వులు పూలే ఇరుక్కుపోయిన జగన్మోహన్ రెడ్డి. ఏంటారు ఆ ముక్కేయండి ఇక్కడ. సిపిఆర్ కూడా అంటే వాళ్ళ నాన్న డాక్టర్ కాబట్టి ఈ పిల్లోడు కూడా చూసి సిపిఆర్ చేస్తే, అంటే చెస్ట్ సిపిఆర్ అంటే ఫుల్ చెస్ట్ హార్ట్ పంప్ చేసే సిపిఆర్ది వాళ్ళ నాయన చేయడం చూసి ఆరాటపడి ఆ మనిషిని బ్రతికించాలని చెప్పి సిపిఆర్ కూడా చేసినాడు. సో ఈ రకంగా వాళ్ళ భార్యకి తల మీద పటా ఆశీర్వదించి త్వరగా సీదిరి అప్పలరాజు జైలు నుంచి బయటకు వస్తాడు. ఏటరా త్వరగా బిట్టు కూడా అయింది. అప్పలరాజు కూడా ఖచ్చితంగా త్వరగానే బయటకు వస్తాడు, ఎందుకంటే న్యాయస్థానాలు ఇంకా బ్రతికే ఉన్నాయి. దెబ్బకి ఏమైంది, సీదిరి అప్పలరాజు ఉన్న కొంచెం పరుగు వస్తా మొత్తం గంగపాలైపోయింది. కోర్టుకు వెళ్ళారు వాళ్ళు, మాకు బెయిల్ ఇవ్వండి అని. ఏంటా మీకు బెయిల్ ఇచ్చేది, పిచ్చగా ఉందా? మీరందరూ కూర్చుని అక్కడ నీ కొడుకు యాక్సిడెంట్ చేస్తే కొడుకుని తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేసి నువ్వు ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు దానయ్య అక్కడ లిటరలీ ప్రాణం ఉంది ఉన్నా కూడా డాక్టర్ వై ఉండి కనీసం అతనికి మెడికల్ ఎయిడ్ అందించకుండా నీ కొడుకుని తప్పించే ప్రయత్నంలో దానయ్యని అక్కడ వదిలేసి పారిపోయావు, నీకేంటే ఇచ్చేది బెయిల్ అని చెప్పి కోర్టు వాళ్ళు బెయిల్ కొట్టేసి లోపల కూర్చోబెట్టారు. దెబ్బకి కోసాలు కదులుతున్నాయి. ఇది కాకుండా ఈ సీదిరి పేరుతో ఈ లేసిన డ్రామాలో ఒక లేడీ ఎస్ఐని కూడా విచ్చలవిడితనంగా తోసేశారు. అదందరం చూసాం మనం. చింతాడ రవికుమార్ పరారులో ఉన్నాడు, ఆ విషయం కూడా అందరూ చూసాం. ఏదో జగన్మోహన్ రెడ్డి అక్కడ వస్తుంటే వేలాది కొద్ది కార్యకర్తలు వచ్చి జై జగన్ అని నినాదాలకి ఆవిడ చెయ్యి లోపల పెట్టుకుంది. అందువల్ల మేము హెల్త్ బాగాలేదని పక్కెళ్ళండి మేడం అని చెప్పి మీరు పక్కకు పంపించే దృశ్యాలను తీసుకొచ్చి మీరు ఇలా తప్పుదో పెడతారా అని. అసలు ఆ లేడీకి ఇతను ఎవరో కూడా తెలుసుంటే ఈ పార్టీ బయట చెప్పుండేది ఎస్ఐ. ఆవిడ చెప్పలేదు. వాళ్ళేమో పారిపోయారు. సీరియస్ సెక్షన్స్ పెట్టనని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఇది కాకుండా జగన్మోహన్ రెడ్డి గంజాయి బొక్కేలు. ఇంత చీదరవాదరగా ఈ సీదిరి ట్రిప్ నడిచింది. ఈ రాష్ట్రం అంతా ఇది చూసిన తర్వాత చేత్కారం పొందింది. జగన్మోహన్ రెడ్డి పార్టీ అవనండి, సీదిరి అప్పలరాజు కావనండి, పరమ నీచమైన పొజిషన్కి వాళ్ళ కుటుంబాన్ని పడేయడంలో జగన్మోహన్ రెడ్డి ముందుంటాడు. జగన్ ఎప్పుడైనా పరామర్శకి వెళ్ళాడు అనుకోండి, వల్లభనేని వంశీ అందగాడు వంశీ అన్నాడు. ఏటరా చిన్న మొక్కేయండి. ఒక మనిషి ఎదుగుతున్నాడు అని అంటే తట్టుకోలేడు తన సామాజిక వర్గంలోనే. అందుకనే కొడాలని చూసినా ఆ మనిషికి జీర్ణించుకోలేని ఆక్రోశము, వంశీని చూసినా కూడా జీర్ణించుకోలేని ఆక్రోశము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా చక్కగా ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరు. సీదిరి అప్పలరాజు కుటుంబంకి వెళ్ళి బాగా చదువుకున్నాడు, దాంతో డాక్టర్, 10th క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వస్తే చంద్రబాబు నాయుడు మెడల్ వేశాడు. ఈ రోజు మీరు ఎందుకు అరెస్ట్ చేస్తారు? అక్కడికక్కడ తేల్చేయకుండా, కోర్టుల దాకా తీసుకెళ్లకుండా, జైలు దాకా వెళ్లకుండా వాళ్ళని కూర్చోబెట్టి రూపాయి అడిగితే ₹1.5 ఇచ్చి పంపించేయకుండా కేసులు కడతారా అని చెప్పి రెచ్చిపోయాడు. కోర్టులు కూడా చాలా సీరియస్గా తీసుకున్నట్టున్నాయి. మొత్తం ఈ సీదిరి గవర్నమెంట్ రాష్ట్రంలో అర్జెంటుగా సీదిరి గవర్నమెంట్ వదిలించాలని చెప్పి ఈ సీదిరి అప్పలరాజుకి బెయిల్ నిరాకరించారు. మోర్ దెన్ హిస్ సన్, ఇతనిపైన ఉన్న క్రైమ్స్ చాలా హీనియస్. సీదిరి అప్పలరాజు 10th క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్, డాక్టర్, ఎమ్మెల్యే, దాంతో మినిస్టర్. ఇన్ని చేసిన తర్వాత మొత్తం అతని కాన్స్టిట్యువెన్సీలో పరువంతా పోయి కొడుకుని తప్పించడానికి కట్టుకదల్లి ఇంకొకరిని బలి చేద్దామని చూసి అవతల కుటుంబానికి వెళ్ళి ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పిన లావాదేవీల్లో లక్షిస్తానని చెప్పి అక్కడ దానయ్య వైఫ్ని పనమ్మాయిగా రమ్మన్న గొప్ప చరిత్ర కలిగినాడు. ఇది కాకుండా ఎఫ్ఐఆర్ రికార్డ్స్ నుంచి బయటకు వస్తే ఎవడో ముసలాయుడు దానయ్య అన్నట్టు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. దానయ్య వయసు 44 ఏళ్ళు, ఈ సీదిరి అప్పలరాజు వయసు 45 ఏళ్ళు. అందరికంటే ముసలాడు వయసు 55 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డిది. తనకంటే చిన్న వయసు ఉన్న కుటుంబాన్ని నలిపేసినా కూడా పర్లేదు. ఏదైతేనే కోర్ట్స్ ఆర్ వెరీ స్ట్రిక్ట్. సీదిరి అప్పలరాజుకు బెయిల్ రాలేదు, ఇంకొక 14 రోజులు ఇలాగే కంటిన్యూ అవుతాడు. దాని తర్వాత బెయిల్ వస్తుందో లేదో మనకు తెలియదు. బట్ బాగా మూడింది వీళ్ళ కుటుంబానికి. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి యాత్ర పేరుతో వాళ్ళ కుటుంబం పరువు తీస్తున్నాడా, న్యాయం చేకూరుస్తున్నాడా? దీని గురించి మీ అభిప్రాయం ఖచ్చితంగా రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.